నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కూటమి ప్రభుత్వంలో పెద్దల ద్వారా వాళ్ళ నోళ్ల ద్వారా రావడం అనేటువంటిది నిజంగా సహించరానటువంటి విషయం. ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి అవి నిజంగా పాపం దుర్దినాలుగానే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి దురవస్థ, పడరానటువంటి పాటలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రైతాంగానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే అటువంటి పరిస్థితులు దాపురిస్తాయనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. అందుకే చంద్రబాబు నాయుడు నోటుకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వ్యవసాయం దండగా అని ఆయన సెలవు ఇవ్వడం జరిగింది గతంలో. అయితే ఈరోజు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అనేక సార్లు ముఖ్యమంత్రి కావడం, దిగిపోవడం జరిగినా మరలా ముఖ్యమంత్రి అయినా 62% మంది ఎవరైతే ఉన్నారో జనాభాలో వ్యవసాయం మీదనే ఆధారపడి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు జీవించేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను పరిశ్రమలు తెచ్చాను, ఆర్థికంగా ఎంతో పురోగతి తీసుకొచ్చాను, ఎంతో ప్రగతి సాధించాం అన్ని రంగాల్లో అని చెప్పినా దానికి సంబంధించినటువంటి ఆ వ్యవసాయం, ఆ భూములు, వాటికి సంబంధించినటువంటి ఆదాయం, దాని మీద ఆధారపడేటువంటి కుటుంబాలు మాత్రం దాదాపుగా 62% మంది ఈరోజు వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు పనిచేసేటువంటి పరిస్థితి దాని ద్వారా ఉంది. అటువంటి అన్నదాతల్ని వెతలకు గురి చేస్తూ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు ఆత్మహత్యలకు సంబంధించినటువంటి ప్రేరేపిస్తే దానిలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఎందుకు ఆత్మహత్యలు ఎప్పుడు ఎక్కువ చెప్పడంటే, ఆత్మహత్యలు ఎక్కువ చెబితే ఒకవేళ నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగి ఆత్మహత్యలకు రైతులు పాల్పడితే వాళ్ళని ఉదారంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి. చంద్రబాబు నాయుడు ఆత్మహత్యలను తొక్కి పెడతాడు. కారణం ఏమిటంటే ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి అంటే ప్రతిపక్షాలు కానీ ఇంకా మిగతా ప్రజల దృష్టిలో, ఈ సమాజం దృష్టిలో చంద్రబాబు సమర్థవంతంగా పనిచేయలేదనేటువంటి నాకు అపప్రద వస్తుందేమో, దానివల్ల రైతుల ఆత్మహత్యలను అణగదొక్కేస్తే సరిపోతుంది. వాటిని తొక్కేస్తే ఎక్కడ కూడా ఆత్మహత్యలు వెలుగు చూడకుండా, వాటిని బయటికి రానివ్వకుండా, ఎక్కడన్నా పత్రికల్లో వచ్చినా ఎవరన్నా ఘోషించినా లేదనేది వ్యక్తిగత కారణాలతో జరిగాయి అనేటువంటి కలరింగ్ ఇచ్చి తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తాడు తప్ప కనీస సాయం అందించాలనేటువంటి ఓ మానవతా దృక్పథంతో కూడా రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ వ్యవహరించినటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం చూస్తే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ₹1,00,000 రైతులకి ఆత్మహత్య జరిగితే వాళ్ళకి ఆ రోజు ₹1,00,000 పరిహారం ఇచ్చేటువంటి వాడు. చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత దౌర్భాగ్యం అంటే అదే చంద్రబాబు నోటితోనే ₹1,00,000 పరిహారం ఆశించి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి రైతులను కించపరిచేటువంటి విధంగా అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత దాన్ని దాదాపుగా 2003 వచ్చేటప్పటికి చంద్రబాబు ఇచ్చే పరిహారాన్ని కూడా ఆపివేశాడు. ఇవ్వాలని అనిపించలేదు, ఇవ్వలేదు. తర్వాత 2014లో మరలా ఈ పరిహారాన్ని పునరుద్ధరించే క్రమంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,50,000 లెక్కన దాన్ని ఇస్తానని చెప్పి 2015 ఫిబ్రవరి 18 వరకు, 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015 ఫిబ్రవరి 18 వరకు ₹1,50,000 రైతులకు ఇచ్చాడు. ఆ తర్వాత దాన్ని నేను 5 లక్షలకు పెంచుతున్నానని చెప్పి దానిలో ఎంత దుర్మార్గం అంటే నేను 5 లక్షలకు పెంచుతానని చెప్పి ₹1,50,000 ఆ రైతు కుటుంబాలకు సంబంధించి వాళ్ళు బకాయిలు ఉంటే ఆ బకాయిలు చెల్లించేస్తారు. కాబట్టి ₹1,50,000 బకాయిలకు వెళ్ళిపోతాయి. ఆ రైతు కుటుంబం ఉన్నటువంటి బ్యాంకులకు కానీ ఎక్కడన్నా బకాయిలు ఉంటే వాటిని చెల్లించేస్తారు. అయిపోయింది. ₹3,50,000 కూడా నేరుగా నేను ఇవ్వను, నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని మీద వచ్చే వడ్డీతో మీరు బతికితే భవిష్యత్తులో మీ అవసరాలకు సంబంధించినటువంటి తీరాల్సిందే తప్ప రైతుల్ని, ఆ కుటుంబాన్ని, చితికిపోయినటువంటి ఆ కుటుంబాన్ని, ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలనేటువంటిది ఎక్కడా కూడా కనిపించినటువంటి నేపథ్యం లేదు. ఒక్కసారి మనం చూస్తే 2014 నుంచి 2019 వరకు దాదాపుగా 5-6 వేల మందికి పైచీలకు ఆత్మహత్యలకు పాల్పడితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు గుర్తించింది కేవలం 1,223 మందిని. ఆ 1,223 మందిలో కూడా వీళ్ళు రైతులు ఆత్మహత్య చేసుకున్న, వ్యవసాయానికి సంబంధించినటువంటి సందర్భంలో వీళ్ళు ఆత్మహత్యలకు పాల్పడలేదు, వ్యవసాయంలో నష్టపోయి పాల్పడలేదని చెప్పి కేవలం 450 మందికి ఆ రోజు ₹20,12,00,000 కౌలు రైతులకు ₹1 కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. కేవలం ఈ 450 మందికి ₹20,12,00,000 ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి నేపథ్యం చంద్రబాబు నాయుడు గారిది. 2019-24 మధ్య ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలకి 5 లక్షలు ఉన్నాయో ఆ ₹5 లక్షల ₹7 లక్షల పెంచడం జరిగింది. ₹7 లక్షల పెంచడంతో పాటు
వీటికి సంబంధించి ఎక్కడ కూడా గతంలో నేను చెప్పినటువంటి ఏదైతే 1223 మంది చనిపోతే 450 మందికి మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019లో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగినటువంటి అన్నిటి మీద కూడా వెరిఫై చేయండి, ఆధారాలు సేకరించండి, వాళ్ళందరికీ కూడా పరిహారం ఇద్దామని వెంటనే ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసినటువంటి ఆలోచన ముందున్నటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా, మీ ప్రభుత్వంలో చేశారు, మీ ప్రభుత్వంలో అది చేశారని చెప్పి వెళ్ళడం తప్ప, ఏదన్నా గత ప్రభుత్వంలో ఒక పొరపాటు జరిగితే వాటిని సవరించాలి కానీ గత ప్రభుత్వంలో ఇవ్వనటువంటి దాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన చంద్రబాబు జీవితంలో ఎన్నడూ చేసినటువంటి సందర్భం లేదు.